వెల్కమ్ టు ది పాయింట్. నేను మీ సతీష్. ది సైలెంట్ వార్, చుక్కల వెనక పొంచి ఉన్న అంతర్జాతీయ కుట్ర. భారత్ టార్గెటా, బయో టెర్రరిజమా? ప్రతి ఏటా ఆ చుక్కల వెనుకున్న అసలు రహస్యం ఏంటి? ఏటా చుక్కల ప్రయాసకు పాకిస్తానే కారణమా? బోర్డర్ దాటివేస్తున్న నిశ్శబ్ద శత్రువుపై ఆపరేషన్ పల్స్. ఒక నిశ్శబ్ద యుద్ధం మనకు తెలియకుండానే మన కళ్ళ ముందే ప్రతి ఏటా జరుగుతోంది. ఒక శత్రువు, సరిహద్దులు లేని శత్రువు, కంటికి కనిపించని జీవ ఆయుధంలా మన పసిపిల్లల ప్రాణాల మీదకు దూసుకొస్తున్నాడు. దాని పేరు పోలియో వైరస్. భారతదేశం 2014లోనే పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి సర్టిఫికేట్ అందుకున్న దశాబ్ద కాలంగా మన దేశంలో ఒక్క వైల్డ్ పోలియో కేసు కూడా లేదు. మరి అలాంటప్పుడు ప్రతి ఏటా కోట్లాది రూపాయల బడ్జెట్తో, లక్షలాది మంది సిబ్బందితో దేశవ్యాప్తంగా పల్స్ పోలియో సైనిక ఆపరేషన్లా ఎందుకు జరుగుతోంది? ఆ రెండు చుక్కల కోసం దేశం ఎందుకు అంతగా ఉలిక్కి పడుతోంది? టు ది పాయింట్లో భాగంగా ఎవరికీ తెలియని ఆసక్తికరమైన అంశాలని నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. దీని వెనుక ఒక అంతర్జాతీయ క్రైమ్ థ్రిల్లర్ ఉంది, జియో పాలిటిక్స్ ఉన్నాయి, మన పక్కనే ఉన్న దాయాది దౌత్య శత్రువు నిర్వాకం ఉంది. అవును, మీరు వింటుంది నిజమే. భారత్లో ఏటా జరిగే ఈ చుక్కల ప్రయాసకు కారణం పాకిస్తాన్. గెలిచిన యుద్ధంలో విజయాన్ని కాపాడుకోవడానికి భారత్ చేస్తున్న ఈ మహా సంగ్రామం వెనుక ఉన్న నగ్న సత్యాలేంటి? లెట్స్ వాచ్ ది 99 టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ. భారతదేశంలో ప్రతి ఏటా కనిపించే అత్యంత సాధారణ దృశ్యం ఇది. చలిని కూడా లెక్క చేయకుండా తల్లులు తమ పసి బిడ్డలను ఎత్తుకొని పోలియో కేంద్రాల వైపు పరుగులు తీస్తుంటారు. కానీ ఈ సాధారణ దృశ్యం వెనుక ఒక అసాధారణ రక్షణ కవచం ఉంది. ప్రభుత్వం అమలు చేసే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం ద్వారా పుట్టిన ప్రతి బిడ్డకు ఆసుపత్రుల్లోనే పక్కాగా టీకాలు అందుతున్నాయి. అయినా సరే దేశం మొత్తం ఒకే రోజు పల్స్ పోలియో పేరుతో రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకీ పల్స్ పరుగు? దీని వెనుకున్న మెడికల్ స్ట్రాటజీ ఏంటి? టు ది పాయింట్లో భాగంగా మనం మాట్లాడుకుంటున్నాం. వైద్య పరిభాషలో దీనిని హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. ఒక చిన్నారికి విడిగా టీకా వేయడం అనేది వ్యక్తిగత రక్షణ మాత్రమే. కానీ ఒకే రోజు దేశంలో లక్షలాది మంది పిల్లలకు ఏకకాలంలో చుక్కలు వేయడం కమ్యూనిటీ రక్షణ. ఇలా చేయడం వల్ల సమాజంలో ఉన్న ప్రతి బిడ్డలోనూ ఒకేసారి రోగ నిరోధక శక్తి పీక్ స్టేజ్కి చేరుకుంటుంది. ఫలితంగా వాతావరణంలో ఎక్కడైనా వైరస్ దాగి ఉంటే దానిని తదుపరి శరీరం దానికి దొరకకుండా అక్కడికక్కడే చచ్చిపోతుంది. వైరస్ వ్యాప్తి చెందే చైన్ను పూర్తిగా తుంచేసే వ్యూహాత్మక క్లీనింగ్ ఆపరేషన్ ఇది. కానీ ఈ వ్యూహంలో ఒక్క ఇంచ్ లోపం జరిగినా మహా ప్రమాదమే ముంచుకొస్తుంది. అందుకే ఈ ఆపరేషన్లో అత్యంత కీలకమైన సూత్రం రీచ్ ద అన్రీచ్డ్. మన దేశంలో వలస కార్మికులు, అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజన ఆదివాసీలు, ఇటుక బట్టీల కూలీలు, తరచుగా ఊర్లు మారే సంచార జీవులు, వీరి పిల్లలు ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కరు. సాధారణ టీకా కేంద్రాలకు రాని ఇలాంటి మిస్సింగ్ చిల్డ్రన్లను వెదికి పట్టుకోవడానికే ఇంటింటికి వెళ్లి కార్యకర్తల సైన్యం రంగంలోకి దిగుతుంది. ఒక బిడ్డ మిగిలిపోయినా అక్కడ వైరస్ మళ్ళీ ప్రాణం పోసుకునే ప్రమాదం ఉంది. అందుకే ఇది కేవలం మెడికల్ క్యాంప్ కాదు, వైరస్ శత్రువుపై జరుగుతున్న అటాక్. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. భారత్ ఇంతలా అప్రమత్తంగా ఉండడానికి కారణం మన దేశంలో ఉన్న లోపాలు కాదు, మన పొరుగున ఉన్న దేశాల వైఫల్యాలు. అవును, వైరస్ను పాస్పోర్ట్, వీసాలు ఉండవు, దానికి సరిహద్దుల భద్రత తెలియదు. ప్రపంచమంతా పోలియోను తరిమి కొడితే నేటికి ఈ వైరస్కు సురక్షిత స్థావరాలుగా మారిన దేశాలు ఏవో తెలుసా? మన పొరుగున ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఈ రెండు దేశాల్లో వైల్డ్ పోలియో వైరస్ ఇప్పటికీ కోరలు చాస్తూనే ఉంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం పాకిస్తాన్లో గడిచిన 2024లో ఏకంగా 74 కేసులు నమోదైతే 2025లో 31 కేసులు వెలుగు చూశాయి. ఇక ప్రస్తుతం 2026 నాటికి కూడా అక్కడ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అటు ఆఫ్ఘనిస్తాన్లోనూ 2025లో 21 పోలియో కేసులు, 2026లో తాజా కేసులు నమోదయ్యాయి. ఈ రెండు దేశాల వ్యాప్తంగా వందలాది పర్యావరణ, మురుగునీటి నమూనాల్లో పోలియో వైరస్ సజీవంగా తిరుగుతున్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అసలు 21వ శతాబ్దంలో కూడా పాకిస్తాన్లో పోలియో ఎందుకు నిర్మూలన కావడం లేదు? దీని వెనకున్న క్రైమ్ స్టోరీ ఏంటి? అక్కడ పోలియో వ్యాక్సిన్ వేయడానికి వెళ్తే హెల్త్ వర్కర్ల పైన
వారికి రక్షణగా వెళ్లే పోలీసులపై ఉగ్రవాదులు బాంబులతో తుపాకులతో దాడులు చేస్తున్నారు. గడిచిన దశాబ్ద కాలంలో పాకిస్తాన్లో 200 మందికి పైగా పోలియో సిబ్బంది, పోలీసులు ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ఇది వాస్తవం. దీనికి కారణం భయంకరమైన మూఢనమ్మకాలు, కుట్ర సిద్ధాంతాలు. పాశ్చాత్య దేశాలు ముస్లిం పిల్లలను వంధ్యత్వానికి గురి చేయడానికి ఈ వ్యాక్సిన్ కనిపెట్టాయని అక్కడ మత పెద్దలు నూరిపోశారు. దీనికి తోడు 2011లో ఒసామా బిన్ లాడెన్ను పట్టుకోవడానికి అమెరికా గూఢచార సంస్థ CIA పాకిస్తాన్లో ఒక నకిలీ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించింది. ఆ తర్వాత నుండే వ్యాక్సిన్లపై అక్కడ నమ్మకం పూర్తిగా సన్నగిల్లడం, తాలిబాన్ అనుకూల ఉగ్రవాద సంస్థలు వ్యాక్సినేషన్ను పూర్తిగా నిషేధించడం లాంటివి జరిగాయి. పైగా అక్కడ స్థానిక ప్రజలు తమకు కరెంటు, నీరు కావాలంటూ పోలియో వ్యాక్సిన్లను బహిష్కరిస్తూ ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేసే విచిత్ర పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఈ భయంకరమైన వైఫల్యమే ఇప్పుడు భారత్కు పొంచి ఉన్న అతిపెద్ద ముప్పు. అంతర్జాతీయ ప్రయాణాలు, సరిహద్దులు గుండా జరిగే రాకపోకల ద్వారా ఆ వైరస్ ఏ క్షణమైనా భారత్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఒక అంచనా ప్రకారం ఒక పక్షవాతం వచ్చిన పోలియో కేసు బయటపడిందంటే సమాజంలో కనీసం 200 మందికి పైగా ఆ వైరస్ ఎటువంటి లక్షణాలు లేకుండానే తిరుగుతున్నట్టు లెక్క. అంటే శత్రువు నిశ్శబ్దంగా వ్యాపిస్తాడు. అందుకే భారత్ ఏమాత్రం రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఒక బిడ్డకు ఆసుపత్రిలో వేసే సాధారణ టీకా ఒక కవచం లాంటిదైతే పల్స్ పోలియో అనేది సరిహద్దులు దాటి వచ్చే శత్రువును తుడిచిపెట్టే సర్జికల్ స్ట్రైక్ లాంటిది. అయినా సరే ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుసరించే కొన్ని ధోరణుల మీద అంతర్జాతీయంగా అనుమానాలు రేకెత్తుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ తయారీ కంపెనీల వెనక ఉన్న $1 బిలియన్ వ్యాపార సామ్రాజ్యం కోసమే దశాబ్దాలుగా ఈ వైరస్ను పూర్తిగా నిర్మూలించకుండా కొన్ని దేశాల్లో సజీవంగా ఉంచుతున్నారా అనే ప్రశ్నలు కూడా దౌత్య వర్గాల్లో వినబడుతున్నాయి. నిజమే, శత్రువు పక్కనే పొంచి ఉన్నప్పుడు నిద్రపోవటం ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. అందుకే గెలిచిన యుద్ధంలో విజయాన్ని కాపాడుకోవడానికి భారత్ నిరంతరం చేస్తున్న యుద్ధమే ఈ పల్స్ పోలియో. పాకిస్తాన్ లాంటి దేశాల వైఫల్యం వల్ల మన దేశంలోని పసిపిల్లలకు ఏటా ఈ చుక్కల ప్రయాస తప్పడం లేదు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ అత్యున్నత స్థాయి బయోసెక్యూరిటీ నిఘాకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. మీ ఇంట్లో ఉన్న 5 ఏళ్లలోపు పిల్లలందరినీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించడం మర్చిపోవద్దు. దేశ భద్రత, సంపూర్ణ ఆరోగ్యం కోసం అందరూ భాగస్వాములు కావాలి. ఇది ఇవాటి టు ది పాయింట్. దిస్ ఈజ్ సతీష్, చీఫ్ ఎడిటర్ 99 టీవీ, సైనింగ్ ఆఫ్.